రాజకీయాల్లో మరొక సంచలనం నమోదు కాబోతుందా? అన్నామలై, రజనీకాంత్ ఇద్దరు కలిసి ఒక సరికొత్త పార్టీని ప్రారంభించబోతున్నారా? మక్కల్ మడై పేరుతో పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్తో కలిసి అన్నామలై ప్రయాణం చేయబోతున్నారంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్నామలై రజనీకాంత్ని కలిశారని, మక్కల్ మడై పేరుతో రజనీకాంత్ భార్య సేవా సంస్థను కూడా ప్రారంభించిన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. పేద ప్రజల కోసం పనిచేస్తున్న మక్కల్ మడై సేవా సంస్థ రాజకీయ పార్టీగా అవతరించబోతోందా? వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా మక్కల్ మడై మొదలవబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అన్నామలై కూడా కలిసి ప్రయాణం చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. బీజేపీకి అన్నామలై రాజీనామా చేసిన తర్వాత అన్నామలై సొంతగా ఒక పార్టీ పెడతారంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అన్నామలై వి ద లీడర్స్ అనేటువంటి ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించారు. అది మొదలైనటువంటి 24 గంటల్లోనే 13 లక్షలకు పైగా సభ్యులు అందులో నమోదయ్యారు. అంటే యూత్ కానీ ఉన్నటువంటి ప్రజలు కానీ తమిళనాడులో ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మనం చూడొచ్చు. వితిన్ 24 అవర్స్ 13 lakhs పైగా మెంబర్స్ అందులో జాయిన్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు అన్నామలై మరి ఎలా ఈ పార్టీని లీడ్ చేయబోతున్నారు? ఇప్పటికైతే ప్రకటించారు ఇది రాజకీయ పార్టీగా రూపుదిద్దుకోబోతోంది, ఫ్యూచర్లో నెక్స్ట్ రాబోతున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తానని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో చాలా రకాల ఈక్వేషన్స్ గురించి చర్చించుకుంటున్నారు. ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న ఇదే సమయంలో ఇప్పుడు రజనీకాంత్ భార్య ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదే కార్యక్రమం తర్వాతగా రాజకీయ పార్టీగా ప్రారంభించబోతున్నారని మక్కల్ మడై పేరుతో ఈ సామాజిక ఉద్యమం లతా రజనీకాంత్ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది రాజకీయ పార్టీగా అవతరించబోతోందని, దీనికి సంబంధించి ఇద్దరు కలిసి పనిచేస్తారని చర్చ జరుగుతుంది. అసలు ఇవంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే, మొన్న అన్నామలై మాట్లాడుతూ రజనీకాంత్ గతంలో నన్ను ఆయనతో కలిసి పనిచేయమని చెప్పి అడిగారు, కాకపోతే అప్పటికే నేను బీజేపీకి మాట ఇచ్చున్నా కాబట్టి నేను వారితో పని చేయలేనని చెప్పి చాలా సున్నితంగా తిరస్కరించాను అని చెప్పారు. సో ఇప్పుడు పక్క అన్నామలై పార్టీ పెడతారని, ఇంకో పక్కేమో రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కూడా ఇదే సమయంలో ఒక పార్టీని పెట్టబోతున్నారని, సామాజిక పోరాటం చేయడానికి సామాజిక ఉద్యమాన్ని ఒకటి ప్రారంభించారు. సో అటు అన్నామలై ప్రారంభించారు, ఇటు లతా ప్రారంభించారు. ఈ సమయంలో ఇద్దరు కలిసి చేస్తారని, రజనీకాంత్ గతంలో అన్నామలైని అడిగారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కలిసి పనిచేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, గతంలోనే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పేసి ఇక ఆల్మోస్ట్ రాబోతున్న సమయంలో మళ్ళీ లేదు, నేను రావడం లేదని చెప్పారు. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఓవైపు అన్నామలై ఒక ఉద్యమాన్ని ప్రారంభించి, మరోవైపు లతా రజనీకాంత్ ఒక ఉద్యమాన్ని ప్రారంభించున్నారు. ఈ టైంలో ఇద్దరు కలిసి పనిచేస్తారన్న వార్తలు అసలు ఎందుకు వస్తున్నాయి? డీటెయిల్స్ ఏంటి? నందు, అన్నామలై రజనీకాంత్ కలిసి కొత్త పార్టీని స్టార్ట్ చేయబోతున్నారు అనే ఒక చర్చ ఇప్పుడు తమిళనాడులో పెద్ద ఎత్తున నడుస్తున్న పరిస్థితి. అదే దాని పేరే మక్కల్ మడై. అంటే ఇప్పటికీ అన్నామలై బీజేపీ నుంచి రాజీనామా చేసి 2 రోజుల తర్వాత నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన క్లియర్ గా గతంలో జరిగిన విషయాలు, బీజేపీకి నేను ఎందుకు దూరం కావాల్సిన విషయాలు, ఎందుకు నేను ఈసారి స్ట్రైట్ గా తమిళనాడు ఎన్నికల్లో తానే రంగంలో దిగిపోతున్నాను చెప్పడానికి గల కొన్ని కారణాలు, ఆయన కొన్ని అంశాలను అయితే లేవనెత్తే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలోనే ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, నేను రజనీకాంత్ గతంలో నన్ను పిలిచారు, మన ఇద్దరం కలిసి నాతో ఉండు, కలిసి రాజకీయం స్టార్ట్ చేద్దామని చెప్పినప్పుడు నేను అప్పటికే బీజేపీలో ఉన్నాను, నేను ఈ వ్యవహారాన్ని వాళ్ళతో కమిట్మెంట్ లో ఉన్నాను కాబట్టి మనం మాట్లాడలేమని నేను సున్నితంగా తిరస్కరించాను. కానీ చెప్పిన ఆ ప్రెస్ మీట్ అయిన సాయంత్రానికి రజనీకాంత్ మిస్సెస్ మరో ఒక అంటే ఆమె మక్కల్ మడై అనే ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో తన భార్య క్లియర్ గా ఒక మాట చెప్తూ, మక్కల్ మడై అనే వేదికలో ఇక్కడ ప్రజల సమస్యలు వినడానికి, మహిళలు, పిల్లలు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేయడానికి
ఈ మక్కల్ మలై స్టార్ట్ చేస్తున్నానని రజనీకాంత్ భార్య ఈ వేదికను ప్రారంభించామని చెప్తూనే దీంట్లో రాజకీయాలకు సంబంధం లేదు, కాకపోతే ఏ పార్టీ వాళ్ళైనా ఉన్న అంటే తమిళనాడులో జరుగుతున్న సమస్యల మీద లేదు అక్కడ జరుగుతున్న కొన్ని ఇష్యూస్ మీద మీరు ఈ వేదికని పంచుకోవచ్చు అని చెప్పి మాట్లాడిన నేపథ్యం. అయితే ఇప్పుడు వెంటనే ఇప్పటికీ ఈ రెండు సమస్యలు అంటే అన్నామలై మాట్లాడిన చూసేపటికే ఈమె కూడా దీన్ని స్టార్ట్ చేయడం వీటన్నిటిని కలిపి ఈ రజనీకాంత్ అన్నామలై కలిసి దీన్ని పార్టీగా ఒక కొత్త రాజకీయ పార్టీగా రూపాంతరం చేయబోతున్నారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే కమల్ హాసన్ మరోవైపు పార్టీని పెట్టి ఆయన పూర్తిగా కూడా డీఎంకేకి పూర్తిగా సపోర్ట్ కి వెళ్ళిపోయిన పరిస్థితిని మనం చూసాం. అయితే ఇప్పుడు రజనీకాంత్ ఏం చేయబోతున్నారు అనే ఒక చర్చ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం అన్నామలైకి కూడా ఒక పెద్ద సపోర్ట్ కావాలి, ఒక బ్యాక్ అండ్ సపోర్ట్ కావాలి, ఒక మాస్ ఫాలోయింగ్ కావాలి. ఒక అన్నామలైకి కొంత సపోర్ట్ ఉన్న రజనీకాంత్ సపోర్ట్ కూడా, రజనీకాంత్ కొన్న మాస్ ఫాలోయింగ్ అంట తమిళనాడులో ఎవరికి లేదు. ఆ మాస్ ఫాలోయింగ్ కి ప్లస్ అన్నామలైకున్న కొంత నాలెడ్జ్ కి ఈ రెండింటికి కానీ మిక్స్ అయితే ఒక పెద్ద రాజకీయ పార్టీగా అవతరించే పరిస్థితి కూడా లేకపోలేదు. సో ఆ దిశగా దీన్ని మార్చబోతున్నారనే ఒక చర్చ అయితే తమిళనాడులో పెద్ద ఎత్తుగా జరిగిపోతుంది. ఫైనల్ గా మక్కల్ మడై ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థగా మారిందో అది ఒక పార్టీగా మారే అవకాశం ఉందా? దీని మీద అన్నమలై ఏం చేయబోతున్నారు? అన్నమలై కూడా క్లియర్ గా చెప్పారు, నేను రాబోయే రోజుల్లో మీకు క్లియర్ గా అన్ని విషయాలు చెప్పబోతున్నాను, నేనైతే తమిళనాడు రాజకీయాల్లోనే ఉంటా, నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా తరఫు నుంచి నేను పోటీలో ఉంటాను అని కూడా ఆయన బహిరంగంగా చెప్పేశారు. కాబట్టి రజనీకాంత్ వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా కొత్త రాజకీయ పార్టీ, అందుకే ఈ మక్కల్ మడై అనే ఒక అంటే మక్కల్ మడై అంటే ప్రజల కోసం, ప్రజల చేరకు, ప్రజల వరకు అనే ఒక అర్థం వచ్చేలాగా మక్కల్ అంటే పబ్లిక్ ఈ దిశగా దీన్ని పోరాటం చేయడానికి ఆ పేరు పెట్టారనేది ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒకవేళ డీఎంకే కి కమల్ హాసన్ సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఇంకా రజనీకాంత్ అన్నమలై ఇద్దరు కలిసి దీంట్లో రంగంలోకి దిగబోతున్నారా అనే ఒక చర్చ జరుగుతుంది, చూడాలి. అయితే దీని మీద ఇవన్నీ కూడా ఊహాగానాలే మా నందు. ఎక్కడ కూడా అఫీషియల్ గా అయితే కొంత సమాచారం ఉంది, ఆమె అఫీషియల్ గా ప్రకటించింది మక్కల్ మడై అని. రెండవది ఇతను కూడా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, నేను రజనీకాంత్ కూడా కలిశాను, మాట్లాడుకున్నాం అని కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. సో దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నామలై కూడా మాట చెప్పారు కాబట్టి ఇద్దరు కలిసి ఒక రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారని ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది, చూడాలి. తమిళనాడు రాజకీయాల్లో వరుసగా జరుగుతున్న పరిణామాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అనే దాన్ని చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఇప్పుడు అన్నామలై మొదలుపెట్టినటువంటి వి ద లీడర్స్ అనేటువంటి ఒక ఉద్యమం వితిన్ 24 అవర్స్లో ఈ ఉద్యమానికి 13 లక్షలకు మందికి పైగా మెంబర్స్ యాడ్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా ఇట్స్ ఎ సెన్సేషన్. సో ఇప్పుడు ఈ గ్రోత్ కానీ ఈ స్పీడ్ని తమిళ రాజకీయాలలో ఎలా చూస్తున్నారు? సో ఎవరికి నష్టం ఎవరికి లాభం అనే లెక్కలు ఇప్పుడే మొదలైపోయాయి అంటూ తెలుస్తుంది. సో ఏం జరుగుతుంది అసలు తమిళ రాజకీయాల్లో? ఇప్పుడు బీజేపీలోంచి అన్నామలై బయటికి రావడం, సొంతగా ఈ ఉద్యమం మొదలు పెట్టడం, రాజకీయాల్లో పోటీ చేస్తానని చెప్పడం, ఇంపాక్ట్ ఎలా ఉంది ఓవరాల్గా? బేసిక్ గా మనం ఒక విషయం ఆలోచించాలి. ఇక్కడ అన్నామలై ఒక ఐపీఎస్ అధికారిగా కర్ణాటకలో ఒక మంచి పేరు, అంటే తమిళనాడుకు చెందిన వ్యక్తి అయినా ఆయన కర్ణాటకలో కూడా ఒక అద్భుతమైన పనితీరు అక్కడ ప్రదర్శించారు. తర్వాత బీజేపీ ఆయన పిలవడం, దాంతో తన ఐపీఎస్ హోదాని వదులుకొని బీజేపీ పార్టీలోకి రావడం, దాదాపుగా 6 సంవత్సరాల పాటు ఆయన తమిళనాడులో ఒక కీలక నేతగా బీజేపీలో అత్యంత ప్రజాదరణ వ్యక్తిగా అన్నామలై ఎదిగారు. అయితే ఆ సమయంలోనే లాస్ట్ ఎలక్షన్స్ టైంలో అన్నాడీఎంకేని కలుపుకొని బీజేపీ పొత్తులోకి పోవడం పట్ల ఆయన కొంత వ్యతిరేకత చూపించారు. కొంత ఇష్యూస్ ఇంటర్నల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ కూడా బీజేపీలో కొంత ఆధిపత్య పోరు తనని బ్యాక్ స్టెప్ వేసింది. ఆయన నేరుగా వెంటనే ఒక రకంగా చూడాలనుకుంటే ఆయన నేరుగా అమిత్ షాని కలిసి ఆయన రాజీనామాని ప్రకటించారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభ సీటు ఇప్పిస్తామని చెప్పి అమిత్ షా చెప్పినా కూడా
వినే పరిస్థితిలో లేడు. ఆయన లేదు నాకు ఇక మీ బీజేపీతో కలవడం, అందులో తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ గా ఉంటాయి, అటువంటి పరిస్థితుల్లో మీరు చేసే వ్యవహారాలు మాకు కుదరవు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పేసిన పరిస్థితి. అందుకే ఆయన రాజీనామా చేసిన 2 రోజుల్లోనే ఆయన వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. అందులో ఆయన సపోర్ట్ గా ఆయన ముందు రోజే తమిళనాడు మొత్తం కూడా కొన్ని పోస్టర్లు వెళ్తాయి. ఆ పోస్టర్లోనే ఆయన ఒక పార్టీ పెడుతున్నారనే ఒక సంకేతం కూడా వచ్చింది. కానీ ఆ పార్టీకి మద్దతుగా దాదాపుగా 13 లక్షల మంది ఒక 2-3 రోజుల్లోనే ఫాలోవర్స్ పెరిగిన పరిస్థితి. అంటే ఒకటి సోషల్ మీడియాలో పెరిగిన ఫాలోవర్స్ డిఫరెంట్ గా ఉంటది, ఫీల్డ్ లో జరిగే పరిస్థితి కొంత డిఫరెంట్ కూడా. కానీ అన్నామలై వ్యవహారంలో మాత్రం కొంత చర్చ ఉంది. అన్నామలై వ్యవహారం, అన్నామలై మీద క్రేజ్, అన్నామలై ఒక నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా కొంత చర్చ ఉంది. సో ఆ దిశగానే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో అన్నామలై కనీసం ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఆయన సైలెంట్ గా ఉండిపోవాల్సిన పరిస్థితి అయితే కనపడింది. యాక్చువల్ గా అన్నామలైని టీవీకే పార్టీ కూడా 2 సార్లు ఆహ్వానించినట్టు కూడా కొంత చర్చ జరిగింది. సో ఈ సందర్భం జరుగుతున్నప్పుడు కొంత ఈ ఇష్యూస్ లో ఖచ్చితంగా టీవీలో చేరతాడా, అన్నామలై విజయ్ పిలిచాడు అనే ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో. కానీ ఈ రోజు రజనీకాంత్ వీళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటది అని ఒక ఈక్వేషన్ మీద ఒక పెద్ద తమిళనాడులో చాలా ఇంట్రెస్టింగ్ అయిన చర్చ అయితే జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఏం జరగబోతుంది ఇప్పుడు? అన్నామలై బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత వి ద లీడర్స్ అని మొదలుపెట్టిన తర్వాత వితిన్ 24 అవర్స్లో 13 lakh మెంబర్స్ వచ్చారు. అండ్ ముందు మరింత పెద్ద ఎత్తున మెంబర్షిప్ ప్రోగ్రామ్ చేపట్టబోతున్నారు, పోరాటం చేయబోతున్నాము, రాజకీయాల్లో మేము ఇప్పుడు నెక్స్ట్ పోటీ చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్న తరుణంలోనే మరోవైపు రజనీకాంత్ కూడా సీన్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. లతా రజనీకాంత్ కూడా మరోవైపు మక్కల్ మదయ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టడం. సో సిమిలర్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి, వే ఆఫ్ సిమిలర్ పాత్ కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి పనిచేస్తారనేటువంటి ఊహాగానాలు కొత్తగా వస్తున్నాయి. కాకపోతే రజనీకాంత్ ఎప్పుడో రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోతామని చెప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తారు అనే క్వశ్చన్ వచ్చినప్పటికి కూడా ఆయన బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, ఆయన మద్దతు ఉంటుందని మరి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటివరకు అయితే ఇది ఊహాగానాలకి లేదంటే కొద్దిపాటి బేస్ ఆధారంగా వస్తున్నటువంటి కొన్ని రూమర్స్గానే ఉన్నప్పటికీ కూడా ముందు ఏం జరగబోతుంది అనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఖచ్చితంగా తొందరలో కొన్ని సంచలనాలు తమిళ రాజకీయాల్లో కొన్ని పెను సంచలనాలు అయితే నమోదు అవబోతున్నాయంటూ చాలామంది అంటున్నారు. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది ఈ కాంబినేషన్ అండ్ ఆల్ దీస్ న్యూస్? మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశంలో? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.